చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంత కోసం అనమాట గడ్డ సారా. చూడండి ఫ్రెండ్స్, తాలపు అయితే ఈ విధంగా రెడీ అయింది అనమాట. ఇప్పుడు రెడీ అయిన తర్వాత అయితే నేను ఇక్కడ కూర దగ్గర వేస్తాను. చూడండి, ఇదిగో అయితే ఈ విధంగా వండాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే సారు కూర వండాము అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అరకు ట్రైబల్ బాయ్. ఈరోజు వీడియో ఏంటంటే మా పొలాల గట్లలో పరిసరాల ప్రాంతాల్లో అయితే గడ్డ దగ్గర దొరికే గడ్డ ఆకు కూర చూపించాలనుకుంటున్నాము. ఆ గడ్డ ఆకు కూర తీసుకొచ్చి అయితే ఈరోజు కూర వీడియోస్ చేసి చూపిద్దామని మేమైతే ఇప్పుడు మా పొలాల గట్ల దగ్గర అయితే వెళ్తున్నాం. మీ తమ్ముడు నేనైతే ఇప్పుడు ఆ గడ్డ ఆకు కూర ఎటువంటిదో, ఆకు ఏ విధంగా ఉంటుందో, ఎక్కడెక్కడ ఉంటుందో అది తీసుకొచ్చి అయితే మేము వంట కూర చేసుకొని తింటాము. అది ఏ విధంగా చేసుకొని తింటాము కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాం. ఏ విధంగా వండుతాము ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మా పొలం గట్టు దగ్గర అయితే వచ్చామన్నమాట. చూడండి, గడ్డ ఆకు సారు కూర అంటే ఇదిగో ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఆకు అయితే ఇటువంటిది. చూడండి, మీరు ఎప్పుడు చూడని ఆకు అనమాట. కొన్ని ప్రాంతాల్లోనే ఉంటుంది ఇటువంటి ఆకు అనమాట. అంటే ఇటువంటి కూర కొన్ని ప్రాంతాల్లో అయితే ఉండదు. మా ప్రాంతాల్లో అయితే ఎక్కువ చాలా సహజంగా దొరుకుతుంటుంది. చూడండి, వీడియో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు గడ్డ ఆకు సారు కూర అయితే కోస్తున్నాను అనమాట. ఇప్పుడు తీస్తాను అనమాట. అది ఎటువంటి తీయాలో చూపిస్తాను మీకు. చూడండి, ఆకు అయితే ఇదే అనమాట, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ పెద్ద పెద్ద ఆకులు అయితే తీసుకెళ్ళి వండి తిన్నారు ఫ్రెండ్స్. ఆ ఆకులు కూడా మొవ్వులు అంటే ఇప్పుడు చిన్న లేత సిగుర్లు ఉంటాయి కదా, సిగుర్లు అయితే తీసుకెళ్ళి వండుకోవాలన్నమాట. చూడండి, నేను ఇటువంటివి తీస్తున్నాను. చూడండి, ఇదిగో సెంటర్లో ఉంటుంది అనమాట, లేతగా అనమాట. లేత సిగుర్లు ఈ విధంగా ఉంటే మనం ఈ కత్తి పట్టుకొని ఈ విధంగా కోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఈ విధంగా కోసుకున్నాను. అలానే చాలా తీస్తాను. చూడండి, ఇదిగో ఈ విధంగా తీయాలి మొత్తం అనమాట. ఇది మేమైతే ఇక్కడ తోట అంటే పంట పండించుకున్నట్టుగా ఈ విధంగా చేసి మేమైతే ఇక్కడ ఉంచలేదు ఫ్రెండ్స్. అదే సహజంగా దొరుకుతుంటుంది. బాగు ప్రాంతాల్లో అయితే చల్లటి ప్రదేశాల్లో ఇటువంటి కూర దొరుకుతుంటుంది అనమాట. మా ప్రాంతాల్లో అయితే చాలా సహజంగా దొరుకుతుంటుంది. అలానే ఇంతలో చాలా ఉంది ఫ్రెండ్స్, అలానే రండి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే మా ఇంట్లో ఈ రోజుకి కూర సరిపోయేంత నేను కోసుకొని అయితే నేను ఇంటికి తీసుకెళ్ళి వండి చూపిస్తాను. మా గిరిజన ప్రాంత పద్ధతిలో ఏ విధంగా వండుతారో ఈ సారు కూర. ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము ఇన్ని కోసామన్నమాట. ఇన్ని కోసిన తర్వాత అయితే అవతల చిన్న పిల్లోడు అయితే కోస్తున్నాడు. చూడండి, ఇదిగో తీస్తున్నాడు. చిన్న పిల్లోడు కూడా ఎటువంటివి తీసినాడు చూపిస్తాను. చూడండి, కత్తి పట్టుకుని అయితే అటువంటి లేత సిగురులో కోస్తున్నాడు. చూడండి, మొత్తానికి ఎందుకు కోసావు ఒకసారి ఇవ్వు. చాలా కొయ్యాలి, ఇంకా పద కొయ్యి, టైం అయిపోద్ది. తీసుకెళ్ళి మనం కూర వండుకోవాలి కదా. వండుతామా వద్దా? వండుతాం కదా, మరి కొయ్యి. చూడండి, చిన్న పిల్లడు అయితే తీసినాడు అనమాట. ఎటువంటివి తీసినాడు చూడండి, ఎంత కష్టపడుతున్నాడు అనమాట. ఈ కూరోడికైనా ఒక చిన్న లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తానికైతే ఇన్ని తీసుకున్నాము, ఇంకా తీయాలి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పండించుకునే పంట పొలాలు అయితే ఇవే అనమాట. మొన్నటి వరకు దున్నేసి పొలాలు అయితే ఈ విధంగా దమ్ము చేసుకున్నాం అనమాట. ఇంకా నారు ఇంకా పెరగలేదు కావున చూడండి, అలానే అవతలు చూసినా మా పొలాలే. ఇంకా పైకి వెళ్ళాలి చూడాలంటే పొలాలు కింద నుంచి పైకి వెళ్తాం. చూడండి, ఈ పొలానికి అయితే నారు పోస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మా పొలాలు ఏం పెద్ద పొలాలకి ఏం కాదు, చిన్నవే. ఏదో ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటున్నాం అన్నమాట. ఆ జీవనాన్ని కొనసాగిస్తున్నాం అనమాట. మేమైతే పెద్దగా బయటికి వెళ్ళి కష్టపడలేకపోతున్నాం అనమాట. బయటకు వెళ్ళి కష్టపడ్డామన్నా చాలా దూరం. అందుకనే ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా నారు పొలం అనమాట. చూడండి, ఈ విధంగా అయితే నారు పోస్తున్నాము. ఇంకా తీయాలి, నెక్స్ట్ మంత్ అయితే తీస్తాం అనమాట. ఇంకా పెరగలేదు. చూడండి, ఇగో ఈ విధంగా ఉందన్నమాట. మీ ప్రాంతాల్లో కూడా ఈ విధంగా నారు పోసి పంటలు పండిస్తున్నారు లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా రైతులు అయి ఉంటే మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మేమైతే ఇంకా ఆ కాంగ్ చెట్టు దగ్గర వెళ్ళాలి. ఆ గడ్డ ఆకు సారు కూర కోసుకోవాలంటే మళ్ళీ ఫ్రెండ్స్, మేము నడిచే దారి దగ్గర అయితే మళ్ళీ ఇక్కడైతే ఉంది అనమాట. చాలా ఎక్కువ ఉంది అనమాట. ఏదో తోట చేసినట్టుగా ఉంది. మేమైతే ఇవి మొత్తం కోసుకొని తీసుకెళ్ళిపోతాం అనమాట. చూడండి, మా వాడైతే ఇది కోస్తున్నాడు. ఒకసారి చూపించుకో, ఇటు ఇదికోయి, ఇదిగో ముందు ఉంది కదా, అది ఏ విధంగా కోస్తావు ఒకసారి చూపించు. ఆ విధంగా చేసి కోస్తారు. చూడండి, అది కూడా కొయ్యి, పెద్దది అది. అదే పట్టుకో. అది కాదు, అది అవతలది. అది నువ్వు పట్టున్నావు కదా, అదే సెంటర్ది కొయ్యి. ఇది కొయ్యి అంటున్నాను. చాలా కోస్తాడు, కిందకి మొదలు కోయాలకుండా. చూడండి, మొత్తం అయితే కోస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పట్టుకొని ఈ విధంగా కొయ్యాలి. చూడండి, ఇదిగో నేనైతే మొత్తానికి కోస్తున్నాను. ఇదిగో ఈ విధంగా కోస్తేనే
పని అవుతుంది అనమాట నాన్ స్టాప్. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంత కోసం అనమాట గడ్డ సారా కూర అనమాట. ఇప్పుడైతే తీసుకెళ్ళి అయితే వండి చూపిస్తాం ఏ విధంగా వండుతాము చూడండి. మొత్తానికి అయితే ఇదిగో మా తమ్ముడు నేను ఇంత తీసుకున్నాం, ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేనైతే తీసుకొచ్చిన గడ్డ సారా కూర అయితే ఇప్పుడు కోస్తున్నాను అనమాట. కోసి అయితే వండి చూపిస్తాను చూడండి ఏ విధంగా కోస్తారు అనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా 4-5 పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇలా పేర్చుకోవాలి. పేర్చుకున్న తర్వాత అయితే ఇప్పుడు కోస్తాను రండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే సేట దగ్గర పెట్టిన తర్వాత ఈ కత్తితో ఈ విధంగా చేసి కోసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఇప్పుడు కోస్తున్నాను, ఈ విధంగా కోసుకోవాలి. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు లాస్ట్ కోస్తున్నాను చూడండి. ఇదిగో ఈ విధంగా చేసి కోసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కోసినమాట. మొత్తానికి అయితే కోసింది అయితే ఇంత అయిందనమాట. ఇప్పుడైతే ఏదో తీసుకెళ్ళి వండుతాను చూడండి. ఇలా చేసుకొని ఈ విధంగా కోసుకున్నాను అనమాట. చూడండి ఇదిగో మొత్తానికైతే ఇంత కోసింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీసుకెళ్ళి వండుతాను అనమాట. అది ఏ విధంగా వండుతాను నేను వండుతాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తానికైతే నేను వంట రెడీ చేయడానికి అయితే నేను పొయ్యి దగ్గర కూర్చున్నాను అనమాట. చూడండి కోసిన కూర అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇక్కడైతే కూర వండుతాను, ఇక్కడైతే అన్నం వండుతాను ఈ రోజుకి అనమాట. మా అమ్మ అయితే లేదు, చుట్టాలు వెళ్ళిపోయింది అనమాట. చూడండి ఇదిగో ఇప్పుడైతే రైస్ వార్చుతాను. ఇప్పుడు రైస్ ఉడకబెడతాను చూడండి. ఇదిగో రండి వండుతాను. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. రైస్ అయితే ఈ విధంగా చేసుకొని ఇక్కడ పోయాలి. చూడండి మరి చూడండి ఈ విధంగా అయితే చేసి పోసాను అనమాట రైస్. చూడండి ఇలా చేసిన తర్వాత అయితే ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ అయితే తీసుకున్నాను. చూడండి వాటర్ అయితే ఈ బియ్యాన్ని కొంత ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూడండి చేసుకున్న తర్వాత అయితే అమ్ము కలిపోయింది. చేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే కిందన అయితే మంట పెట్టాలి. ఇదిగో మాకు గ్యాస్ పొయ్యిలు ఏం లేవు, మామూలుగానే మట్టితో చేసిన పొయ్యిలు అయితే ఇటువంటివి అనమాట మా ప్రాంతంలో. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు అన్నం ఉడికింది దించేసి అయితే ఇప్పుడు గంజి అయితే వారుస్తున్నాను. చూడండి ఇదిగో రండి దగ్గర చూడండి. ఇదిగో ఈ విధంగా అయితే ఉడికింది అనమాట. ఇక్కడైతే గిన్నె పెట్టుకొని అన్నం వారుస్తాను అనమాట. మా ప్రాంతంలో ఈ విధంగానే చేస్తాము. ఒకప్పుడు అయితే జిబి ఉండేది, జిబిలు ఇప్పుడు లేవు అన్నమాట, అంతరించిపోయి. అందుకే గిన్నె పట్టుకొని ఈ విధంగా చేసి వారుస్తాం అన్నమాట గంజి. చూడండి ఏ విధంగా వారుస్తామో దగ్గర వచ్చి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట. రండి ఇక్కడ నుంచి చూడండి. చూడండి ఈ విధంగా అయితే గంజి వార్చాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో గడ్డ సారు ఆకుకూర అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాం అనమాట ఒక తబల దగ్గర అయితే. ఇప్పుడైతే నేను వండడానికి అయితే ఈ విధంగా టమాటాలు దీనిపైన కోస్తాను అనమాట. చూడండి ఈ విధంగా పట్టి ఈ విధంగా కోసుకోవాలన్నమాట. టమాటాలు ఇక్కడ కోయాలి. నేనైతే టమాటాలు ఈ విధంగా కోస్తున్నాను అనమాట. చూడండి నేనైతే మొత్తానికి టమాటాలు అయితే కోసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కోసిన తర్వాత అయితే ఇప్పుడు అయితే పొయ్యి మీద పెడతాను అనమాట. చూడండి కొన్ని టమాటాలు అయితే మరి ఎందుకనేసి ఇగో ఇక్కడైతే పెడుతున్నాను అనమాట టమాటాలు. ఇదిగో చూడండి ఈ విధంగా అయితే పెట్టాలి. ఇదిగో చూడండి పెట్టిన తర్వాత అయితే ఈ మూత పెట్టాలి. ఇలా ఈ విధంగా చూడండి, ఈ విధంగా మూత పెట్టిన తర్వాత అయితే ఉడుకుతుంది. కాసేపట్లో మళ్ళీ మీకు మళ్ళీ చూపిస్తాను ఏ విధంగా ఉడికిందో అనేది. అయితే ఉడికింది అనమాట. ఉడికిందో లేదో ఇప్పుడైతే కప్పు తీస్తున్నాం చూడండి. అమ్ము అది వేడిగా ఉంది. చూడండి ఈ విధంగా అయితే అయింది అనమాట. చూడండి నేనైతే ఈ విధంగా చేస్తాను అనమాట. అంటే ఈ కూర మొత్తం కొద్దిగా నలిగిపోవాలన్నమాట. చూడండి ఈ ఆకులు బంగాళదుంపల్లాగా ఈ విధంగా చేయాలి. చేసిన తర్వాత అయితే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే వండుకునే వంట సామాన్లు అయితే ఇదిగో ఈ విధంగా పెట్టుకున్నాం అనమాట. ఈ డబ్బా దగ్గర పెట్టుకుంటాం. చూడండి మొత్తం అయితే ఇన్ని సామాన్లు ఉన్నాయి. చూడండి ఇక్కడైతే నేను ఎప్పుడైతే ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేస్తాను. చూడండి ఇప్పుడైతే ఉడికింది కూర. కాలిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఉప్పు వేసుకుంటాను అనమాట. చూడండి ఉప్పు వేసుకోవాలి. రెండు వైపులు కన్నం చేస్తున్నాము. చూడండి ఉప్పు అయితే ఇంత వేసుకున్నాను అనమాట. సాల్ట్ దగ్గర రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు సాల్ట్ వేస్తున్నాను. చూడండి సాల్ట్ వేసి ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట.
ఎక్కువ అయిందో అలాగో తెలియదు కానీ మొత్తానికైతే ఎక్కేస్తుంది అన్నమాట చూడండి. అలాగే ఇక్కడ కాస్త పసుపు కోస్తా ఇస్తున్నాను చూడండి. పసుపు అయితే ఈ విధంగా వేసుకున్నాను. పసుపు ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్, పసుపు మాదిరిగా కనబడుతుంది అన్నమాట. అలాగే లైట్ చేస్తుంది అన్నమాట చూడండి. ఇప్పుడైతే కాస్త అదిగో కారం అయితే వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. కారం అయితే ఇంత చూడండి, ఈ విధంగా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలిపోయింది. కారం అయితే కాస్త వేస్తున్నాను. తర్వాత కాస్త చికెన్ మసాలా వేసుకుంటాను టేస్ట్ రావాలని. అంటే ఫ్రెండ్స్ తాలింపు వేయాలంటే ఈ విధంగా ఒక గరిటె దగ్గర అయితే మేము ఈ విధంగా చేసుకొని తాలింపు వేస్తాం అన్నమాట. మాకు ఎక్కువ కూర కాదు కావున మామూలు కావున ఇలాంటి గరిటె దగ్గర అయితే తాలింపు చేసుకుంటాం చూడండి. ఈ విధంగా అయితే ఆయిల్ పోస్తాం ఇక్కడ చూడండి. చూడండి ఈ విధంగా అయితే ఆయిల్ పోస్తాం. ఆయిల్ పోసిన తర్వాత అయితే ఇక్కడ ఉల్లిపాయలు ఇదిగో కరివేపాకు అవన్నీ వేసుకుంటాం అన్నమాట. ఇంకో చూడండి మిరపకాయలు ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ఈ విధంగా చేసుకొని చూడండి ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత అయితే తాలింపు చేసుకోవడానికి ఈ విధంగా రెడీ చేసుకుంటాం మా ప్రాంతంలో చూడండి. తాలింపు ఈ విధంగా చేసిన తర్వాత అయితే ఇక్కడ కాస్త మరగబెట్టాలి చూడండి అగ్గి దగ్గర అయితే. చూడండి ఫ్రెండ్స్ తాలింపు అయితే ఈ విధంగా రెడీ అయింది అనమాట. ఇప్పుడు రెడీ అయిన తర్వాత అయితే నేను ఇక్కడ కూర దగ్గర వేస్తాను చూడండి. ఇదిగో చూడండి, ఇదిగో వేసిన తర్వాత అయితే కలుపుకోవాలన్నమాట చూడండి. ఈ విధంగా తాలింపు చేస్తామన్నమాట మా ప్రాంతంలో. ఈ స్టైల్లో చేస్తామన్నమాట చూడండి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత అయితే ముయ్యాలన్నమాట కాసేపు. చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు వండుకున్న సారు కూర అయితే ఈ విధంగా ఉందన్నమాట చూడండి. తీసుకొచ్చి దించామన్నమాట. ఇప్పుడు భోజనం అయితే చేస్తాం రండి చూడండి. చూడండి సారు కూర అయితే ఈ విధంగా వండాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సారు కూర వండామన్నమాట. ఇప్పుడైతే ప్లేట్లలో పోసుకొని అయితే ఇప్పుడు తిని చూపిస్తాం ఏ విధంగా ఉంటుందో చూడండి. చూడు ఇది సరిపోద్దా నీకు? చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేట్లలో పోసిన తర్వాత అయితే ఈ విధంగా కలుపుకోవాలి. అమ్మమ్మ ఇంత వేడిగా ఉంది. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి. పాపా ఎప్పుడు తింటాననేసి నోరు ఊరిపోతుంది అనమాట చూడండి. లే తిను ఏ విధంగా ఉందో చెప్పు చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. గడ్డ సారు ఆకుకూర అనమాట. ఇది మా ప్రాంతాల్లో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇటువంటి గడ్డ సారు ఆకుకూర అయితే దొరకదు అనమాట. మా ప్రాంతాల్లో చాలా అరుదుగా దొరుకుతుంటుంది. ఏ విధంగా ఉంది కూర? చాలా సూపర్గా ఉంది. టేస్ట్గా ఉందా? ఎప్పుడైనా మరి ఈ విధంగా మళ్ళీ వండి తిందామా? చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మా ప్రాంతాల్లో కొండ లోయల్లో అయితే ఆ పంట పొల్ల పరిసరాల ప్రాంతాల్లో అయితే ఇటువంటి గడ్డ ఆకు సారు కూర అయితే దొరుకుతుంటుంది. కావున మేమైతే మా గిరిజనులు తీసుకొచ్చి ఈ విధంగా ఇష్టంగా వండుకొని తింటారన్నమాట. మీ ప్రాంతంలో కూడా ఇటువంటి గడ్డ సారు ఆకుకూర ఉంటే వండుకొని తిని ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు తెలియజేయండి. మా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.